హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ బ్లాక్ బస్టర్ దద్దరిల్లింది బొమ్మ. మామూలుగా కాదు, నాగార్జున గారు విశ్వరూపం చూపించారు. నిజంగా ఈ ఎపిసోడ్ ఇలాగే ఉండాలని నేను కోరుకున్నాను. ఏదైతే చెడు చెడుని జనాలు ప్రమోట్ చేస్తున్నారో, రివ్యూస్ అంతా ఊదర కొడుతున్నారు, మంచి చెడు విచక్షణ లేకుండా సొసైటీని సర్వనాశనం చేస్తున్నారో వాళ్ళందరికీ చెంపపెట్టు ఎపిసోడ్ ఇది. మామూలుగా కాదు, చెంపపెట్టు. నాగార్జున లాగిపెట్టి చెంప మీద అటు ఇటు ఫడేల్మని కొట్టినట్టు ఉంది ఈ ఎపిసోడ్ ఇలాగే ఉండాలి. ఇది చూసి కూడా బుద్ధి తెచ్చుకోలేదంటే వీళ్ళని ఇంకా ఏమీ అనలేం. ఏంటి అసలు ఈ ఎపిసోడ్లో ఏం జరిగింది మొత్తం స్టార్టింగ్ నుంచి ఒకసారి మళ్ళీ డీటెయిల్గా వెళ్దాం. అసలు ఏం జరిగింది అనేది స్టార్టింగ్ సీన్లోనే. అంటే దీన్ని కూడా ఇప్పుడు రివ్యూస్ కానీ అభిజిత్ సపోర్టర్స్ కానీ, అంటే అభిజిత్ సపోర్టర్స్ రివ్యూస్ సినానిమ్స్లేండి. అభిజిత్ సపోర్టర్స్ రివ్యూస్ ఒకటే. ఎందుకంటే అభిజిత్ని సపోర్ట్ చేయకపోతే డబ్బులు రావు, వ్యూస్ రావు, లైక్స్ రావు. సపోర్ట్ చేస్తారు, ఏం చేసినా సపోర్ట్ చేయాల్సిందే. సో ఇక్కడ కూడా ఏదో ఒక రీజన్ పట్టుకొచ్చి సపోర్ట్ చేస్తారు. ఏంటది? అభిజిత్ అఖిల్ మధ్య ఫైట్. అఖిల్ వంటింట్లోకి వెళ్ళి హెల్ప్ చేస్తుంటే అభిజిత్, నా పర్మిషన్ లేకుండా ఎందుకు నువ్వు హెల్ప్ చేస్తున్నావు, నేను కింగ్ ఆఫ్ ద కిచెన్ అని రెచ్చిపోయి అఖిల్ని రెచ్చగొట్టి లేని చోట గొడవని క్రియేట్ చేశాడు. అది ఇక్కడ క్లియర్గా అస్సలు ఇంతకంటే దారుణం లేదు. మీరు నన్ను గమనిస్తే అఖిల్కి అభిజిత్కి అయిన గొడవల్లో నేను ఎప్పుడూ అభిజిత్నే సపోర్ట్ చేశాను ఇప్పటి వరకు. ఎందుకంటే చాలాసార్లు మ్యాక్సిమం టైమ్స్ అక్కడ అఖిల్ది రాంగ్. ఈరోజు ఇక్కడ అస్సలు అఖిల్ది రాంగే కాదు. చెప్పకుండా వెళ్ళాడా, లేకపోతే వేరే వాళ్ళకి చెప్పాడా, లేకపోతే హెల్ప్ చేస్తున్నాడా, అవన్నీ పక్కన పెట్టండి. మాట్లాడి విధానం అనేది ఒకటి ఉంటుంది. అఖిల్ వచ్చి వంటింట్లో ఇలా కిచెన్లో హెల్ప్ చేస్తుంటే, లేకపోతే వర్క్ చేస్తుంటే, ఏమన్నా చేస్తుంటే అడిగి విధానం, చెప్పి విధానం అనేది ఒకటి ఉంటుంది. గొడవ కావాలి అనుకుంటే ఒక రకంగా అడుగుతావు. అంటే నువ్వు నా పర్మిషన్ తీసుకున్నావా, ఏంటి, ఎందుకు వచ్చేస్తున్నావు, ఇలా అంటే గొడవని ఆహ్వానిస్తున్నట్లు. లేదు బాస్, ఇది నా కిచెను, నాకు బిగ్ బాంబు, నువ్వు దయచేసి చేయొద్దు, నేను నీకేం కావాలో చెప్పి నేను చేసి పెడతాను అంటే అది గొడవ వద్దు, ఫ్రెండ్లీగా బిహేవ్ చేసి విధానం. ఇక్కడ అభిజిత్ ఎలా బిహేవ్ చేశాడు మీకే తెలుసు కదా, డిసైడ్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ ఇది సీను. ఈ సీన్ అయిపోయాక అక్కడ అవమానం ఫీల్ అయ్యి అఖిల్ అలా కూర్చుని గట్టిగా కొట్టేసి లోపలికి వెళ్తాడు. ఇక్కడ నేను అఖిల్ని అభిజిత్ తప్పు, అఖిల్ని తప్పు లేదని చెప్పేసి మళ్ళీ వెంటనే అఖిల్ని సమర్థిస్తున్నాను అనుకోవద్దు. ఆ నెక్స్ట్ సీన్లోనే అఖిల్ చేసిన పని నాకు అసలు నచ్చదు. అదేంటి, మోనాల్ వచ్చి కన్సోల్ చేస్తుంటే చెయ్యి తీయమంటాడు. అది సో అది కరెక్టా, అది కరెక్ట్ కాదు. ఒక మనిషి బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, పక్కన కొంచెం ఓదార్చడానికి ఒక మనిషి వస్తే ఆ మనిషిని చెయ్యి తీయమండం ఎంతవరకు కరెక్ట్? అస్సలు కరెక్ట్ కాదు. అలా అన్నాడు. మళ్ళీ అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాడు. నేను మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను, బట్ అతను మాట్లాడట్లేదు, ఇగ్నోర్ చేస్తున్నాడు, ఇలా వెళ్తున్నాను, ఇలా చేస్తున్నాడు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది అని అఖిల్ అన్నాడు. చెయ్యి తీయమన్నప్పుడు మోనాల్కి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా? దాన్ని అంత స్ట్రెస్ ఎందుకు చేస్తున్నావు, చాలా ఏదో మామూలుగా చెయ్యి తీయమని ఉంటాడు అని మీరు అనొచ్చు. లేదు, అది స్ట్రెస్ చేయాలి. చిన్న చిన్న వాటిలోనే చాలా చాలా మీనింగ్స్ ఉంటాయి. ఒక మనిషి తన సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మాట్లాడుతూ పక్క వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని డ్యామేజ్ చేస్తుంటే అది ఎంతవరకు కరెక్ట్? అభిజిత్ అఖిల్ మధ్యలో ఏ విధంగా అభిజిత్ రాంగ్ చేస్తూ వచ్చాడో, అఖిల్ మోనాల్ మధ్యలో అఖిల్ రాంగ్ చేస్తూనే వస్తున్నాడు. ఎనీవే, నెక్స్ట్ ఇది అయిపోయాక నెక్స్ట్ ఏంటంటే పంకజ్ కస్తూరి వారి బ్రీత్ ఈజీ టాస్క్. నేను అస్సలు దాని గురించి మాట్లాడను. ఒకే ఒకటి ఏంటంటే అందులో ప్రాణాయామ అది చేసేదో కొంచెం అవినాష్ బాగా కామెడీ కొంచెం పండించినట్టు ట్రై చేసాడు, బాగానే ఉంది కొంచెం కామెడీగా. నెక్స్ట్ అవినాష్ హారిక మధ్య డిస్కషను, ఈ ఎవిక్షన్ పాస్ ఉంది కదా, దాన్ని ఎలా వాడతామని
అవినాష్ని అడిగితే అవినాష్ ఏవో చెప్తాడు. దాని గురించి కూడా పెద్ద డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మనం అది చాలా ఆర్డినరీగా ఉంది. సో నెక్స్ట్ నేను స్కందాన్షి టాస్క్ వస్తాను. సారీ, స్కందాన్షి టాస్క్ కూడా వేస్ట్. నెక్స్ట్ నేను డాబర్ రియల్ మ్యాంగో టాస్క్ వస్తాను. ఇదేంటిది, ఇన్ని టాస్క్లా, ఇన్ని అడ్వర్టైజ్మెంట్సా? డాబర్ రియల్ మ్యాంగో టాస్క్ కూడా వేస్ట్. నెక్స్ట్ వెళ్దాం. దీనికి నాగార్జున గారు స్టేజ్ మీద నుంచి హౌస్లో హౌస్ మేట్స్ని పలకరిస్తారు. ఇక్కడి నుంచి ఇంక ఎపిసోడ్ మామూలుగా లేదు, వేరే లెవెల్లో ఉంది. నెక్స్ట్ అదే ఈ వస్తేనే ఓకే, బెస్ట్ కెప్టెన్ హారిక, కమాన్ నీతో కొంచెం మాట్లాడేది ఉంది, కొంచెం పక్కగా అలాగా కన్ఫ్యూషన్ రూమ్లోకి రమ్మంటారు. లేచి తెలుసు కదా, బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్స్ అంటేనే మన హారిక సడన్గా చిన్నపిల్లల అయిపోతుంటుంది. ఈసారి కూడా చిన్నపిల్లల అయిపోదామని ట్రై చేసి సడన్గా ఇలా కన్ఫ్యూషన్ రూమ్లోకి ఇలాగ రమ్మని అనేసరికి కొంచెం టెన్షన్ పడి అదే టెన్షన్ తోటి కొంచెం కన్ఫ్యూషన్ రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళాక అప్పుడు నాగార్జున గారు ఓకే హారిక కెప్టెన్గా ఈ వీక్లో నువ్వు చేసిన పనులు ఏంటమ్మా అని అడుగుతారు. అప్పుడు హారిక చెప్తుంది అనమాట తనని ఏ విధంగా నేను బెస్ట్ కెప్టెన్ని, నేను ఏం చేశానంటే అండి, అసలు యాక్చువల్లీ నేనే బిగ్ బాస్ చెప్పే లోపల నేనే వెళ్ళిపోయి ఎవరి మైక్లు వేసుకోలేదు, ఎవరు పడుకున్నది, ఇవన్నీ నేనే చెక్ చేసి ముందే చెప్పేసి దాని వాళ్ళకి అసలు బిగ్ బాస్కి అసలు ఛాన్స్ ఇవ్వలేదు. సో ఇలా నేనే వెళ్ళి నేనే చెప్పేసరికి ఎవరు కూడా ఇలాంటివి మర్చిపోలేదు. సో అందుకని నేను బెస్ట్ కెప్టెన్ అయ్యానండి అని బాగా చెప్పుకుంది. ఓకే, ఇప్పుడు నాగార్జున గారు అవునా సరే ఒక సరదాగా ఒక వీడియో చూడమ్మా అని చెప్పి వీడియో ప్లే చేస్తారు. ఆ వీడియోలో ఏంటంటే అదే మొన్న మోనాల్ బిజినెస్ అని బాగా బిజినెస్ గురించి మాట్లాడాడు కదా మన అభిజిత్, ఆ వీడియో ప్లే చేసేదనమాట. ఆ వీడియోలో యాక్చువల్లీ ఏంటంటే హారిక ఆబ్వియస్లీ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, మన అభిజిత్ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాడు. మాట్లాడితే ఒక వీడియో చూసాక నీకు ఏం వెలిగింది బల్బు అని నాగార్జున అడిగితే అప్పుడు హారికకి వెలిగిన బల్బు ఏంటంటే అవునండి ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నాం మేము, అది మిస్టేక్ అయింది అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ ఇంగ్లీష్ అనేది తను అదొక్కటే అనుకున్నది. అప్పుడు నాగార్జున గారు అదొక్కటే కాదమ్మా, నువ్వు తెలుగులో మాట్లాడాలి, అది ఎలాగూ మిస్టేకే, దాంతోపాటు ఇంకో మిస్టేక్ కూడా ఉంది. 2 మిస్టేక్స్ ఉన్నాయి ఇక్కడ. టాస్క్ తను ఆడనప్పుడు నువ్వు కెప్టెన్ కాబట్టి టాస్క్ ఆడమని చెప్పాలి. అది మినిమం టాస్క్ ఆడమని కెప్టెన్ చెప్పాలి అన్న ఇది కూడా లేకుండానే బెస్ట్ కెప్టెన్ అంటే వెంటనే ఒప్పేసుకుని బెస్ట్ కెప్టెన్ అయిపోయింది. సో టాస్క్ ఆడమని చెప్పాలి అంటే అప్పుడు హారిక అంటే అభిజిత్ అఖిల్ ఇద్దరు ఏడిపించేదని టాస్క్లో వచ్చింది కదండి, పాపం అభిజిత్ చాలా చాలా ఫీల్ అయిపోయాడు. సో అందువల్ల నేను అలాగే ఆ టైంలో ఇంకేం చెప్తామని చెప్పలేదు అండి అంటే అంటే అభిజిత్ నిజంగా ఏడిపించలేదా మొనాల్ని అని అడిగితే అంటే అలా కాదండి, అభిజిత్ అఖిల ఇద్దరు ఏడిపించలేదు యాక్చువల్లీ, బట్ సిచ్యుయేషన్స్ అలా వచ్చినాయండి, అలాగ సిచ్యుయేషన్స్ ఆ సీన్స్ అలా క్రియేట్ అయిపోయినాయి, స్క్రీన్ ప్లే అలా ఉంది. తను యాక్చువల్లీ ప్రతిదానికి ఏడుస్తుంటారు కదా మొనాలు, తను చాలా సెన్సిటివ్, అందుకని తను అలా ఏడ్చేసింది అని చెప్పింది అనమాట. అంటే కవరింగ్ ఫుల్, అభిజిత్కి ఎంత కావాలంటే అంత కవరింగ్ అనమాట. సరే అలా ఉందని సంగతి. సరే ఇంకో వీడియో ప్లే చేస్తాను చూడు అని చెప్పి నాగార్జున ఇంకో వీడియో ప్లే చేస్తారు. అదేంటంటే అభిజిత్ ఆ వీడియోలో యాక్చువల్లీ హారిక కూడా ఉంది, మోనాల్ కూడా ఉంది, లాస్ట్ ఇయర్ కూడా ఉంది. సో అప్పుడు అభిజిత్ అంటాడు మోనాల్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు నేను బిగ్ బాస్ని గన్ షాట్ అనమంటాను, అదే గన్ షాట్ అంటే వీళ్ళు వెళ్ళి దాక్కోవాలి కదా, అప్పుడు నేను వెళ్ళి దాక్కుంటాను, లేకపోతే మోనాల్ వాళ్ళ మమ్మీ వచ్చి మీదే బెట్టికో ఉలాయి అని అంటుంది అని చెప్పి, అదే బేసికలీ తనే మోనాల్ని ఏడిపించినట్లు నేను ఏడిపించాను కాబట్టి నేను మోనాల్ వల్ల మద్దతు వచ్చినప్పుడు నేను వెళ్ళి దాక్కుంటాను అని కెమెరా ముందే హారిక ఉన్నప్పుడే అభిజిత్ చెప్పిన మాటల్ని ఇక్కడ వీడియోలో చూపిస్తారు నాగార్జున. ఓకే ఇప్పుడు చెప్పు ఎవరన్నది ఈ మాట, మోనాల్ని ఏడిపించేదు అన్న మాట ఎవరన్నది అంటే హారిక అప్పుడు ఆయనే అన్నాడండి అని అంటుంది అనమాట. సో తెలిసి వచ్చింది నాగార్జున సరే ఆయనే అన్నాడు, మరి అదే మాట బిగ్ బాస్ అంటే పర్సనల్గా ఎందుకు తీసుకున్నాడు అని అడిగారు. ఎందుకంటే తనన్న మాటే కదా బిగ్ బాస్, ఓకే తనన్న మాటే కాబట్టి బిగ్ బాస్ కూడా అదే మాట అన్నాడు. బిగ్ బాస్ కూడా అది సరదాగా ఇచ్చిన టాస్క్ అయితే సీరియస్గా డేటింగ్ అంటే వెళ్ళిపోయి డేటింగ్ చేసేసి పిల్లల్ని కనేసి పెళ్ళి చేసుకోమని కాదు ఇక్కడ, రివర్స్ పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేయమని కాదు ఇక్కడ, కానీ అది డేటింగ్ అనేది సరదాగా బిగ్ బాస్లో ఇది కాబట్టి సరదాగా ఇచ్చిన టాస్క్, దానికి అంత ఓవర్ ఎమోషనల్ అయిపోయి మ్యానిపులేట్ చేసేసి జనాల్ని ఇంత ఓవర్ చేయకలేదు. సో బేసికలీ నాగార్జున గారు ఇది బిగ్ బాస్ కూడా సరదాగా ఇచ్చిన టాస్క్ అని చెప్తే
సరదాగా ఇచ్చిన టాస్క్ నీకు అప్పుడు టాస్క్ని ఆడించాల్సిన బాధ్యత లేదా అని అడిగితే అప్పుడు హారిక లేదు అతను చాలా ఫీల్ అవుతున్నాడు ఆ టైంలో ఫీల్ అవుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను చేయించలేకపోయాను అది రాంగ్గా ప్రొజెక్ట్ అవుతుంది అన్నాడు తను సో రాంగ్గా ప్రొజెక్ట్ అవుతుంది అంటున్నాడు కాబట్టి నేను చేయించలేకపోయాను అని అన్నది రాంగ్గా ప్రొజెక్ట్ అవ్వడాన్ని కూడా నాగార్జున గారు క్యాచ్ చేసి అవునా రాంగ్గా ప్రొజెక్ట్ అవుతుందా ఒక్క నిమిషం ఆగు అని చెప్పి ఇంకో వీడియో ప్లే చేస్తారు అదేంటి రాత్రిపూట వెన్నెల వెలుగులో అభిజిత్ మోనాలు పక్క పక్కన కూర్చుంటే అభిజిత్ మోనాలు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గానే ఉంది తను యాక్చువల్లీ నామినేషన్స్లో నేను ఎలా మాట్లాడినబ్బా ఏం మాట్లాడినబ్బా అని ఆ గోలలో తను ఉంటే అభిజిత్ ఒక చాలా మంచి ఫ్లట్టింగ్ డిస్కషన్ యాక్చువల్లీ అది ఎలా అంటే ఫ్లట్ చేసేటప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు అదే నువ్వు మా డాడీకి నచ్చేసావు మా డాడీ అది మా డాడీ ఇది మా డాడీ ఎవరన్నా మంచి వాళ్ళు అన్నదంటే మా డాడీ అది అని చెప్పి అంటూ అది ఆ తర్వాత మీ అమ్మ అంటే మోనాల్ వాళ్ళ మదర్ మీ మదర్ నన్ను లైక్ చేసేది అంటే చూడు నువ్వు నన్ను లైక్ చేయట్లేదు అని తిప్పి పొడిచాడు అంటే దాని మీనింగ్ ఏంటి లైక్ మీ అని చెప్తున్నట్టు యూ హ్యావ్ టు లైక్ మీ వై ఆర్ యూ నాట్ లైకింగ్ మీ అని అడుగుతున్నట్లు ఇది ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఇక్కడ మోనాల్ బిజినెస్ కాదా ఇది అంటే మోనాల్ బిజినెస్ ఇది అసలు ఏంటిది ఇది ఏం బిజినెస్ ఇది ప్రొజెక్ట్ అవ్వట్లేదా నాగార్జున గారు అదే అడిగాడు ఇప్పుడు ఇది చూసావు కదా వీడియో ఇది ప్రొజెక్ట్ చేసింది ఎవరు ఆయన కాదా ఎవరు చేస్తున్నారు ప్రొజెక్ట్ ఇది ఆయనే కదా అని నాగార్జున క్లియర్గా అడిగి ఆ డిస్కషన్ అలాగే ఇంకా కంటిన్యూ అవుతూ నాగార్జున ఇంకో మాట అంటారు నువ్వు కెప్టెన్ అయినప్పుడు ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ టు ద పీపుల్ అని పెద్ద స్పీచ్ ఇచ్చావు పెద్ద పొలిటీషియన్ లాగా అంటే నాగార్జున గారు అన్న మాటలే కొంచెం అటు ఇటు యాడ్ చేస్తున్నాను మీరు ఎగ్జాక్ట్ ఇలాగే మాట్లాడారు నాగార్జున అనుకోకండి కొంచెం ఎగ్జాక్ట్లీ అలా నాగార్జున గారు ఇలాగే మాట్లాడితే కొంచెం మాట్లాడడం అంటే కష్టం కొంచెం అటు ఇటు కొంచెం మసాలాలు యాడ్ చేసి చెప్తున్నానులేండి బట్ ఎనీవే ఉన్నదన్నట్టే చెప్తున్నాను మీనింగ్ చేంజ్ చేయట్లేదు సో నాగార్జున గారు అంటారు అనమాట ఇలా నువ్వు ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ టు ద పీపుల్ అని అన్నావు కదా యాక్చువల్లీ యూ హ్యావ్ బికమ్ ద కెప్టెన్ బై మోనాల్ ఫర్ అభిజిత్ అని నొక్కి వక్కానించి మీద చెప్పారు వెంటనే సార్ నో సార్ అంటే బై మోనాల్ నో ఫర్ అభిజిత్ నో ఇప్పుడు కన్నా నిజం ఒప్పుకోవాలి నిజం ఒప్పుకుంటే అది కరెక్ట్ అన్న అవగాహన లేదా హారికకి నాగార్జున వయసులో చాలా పెద్ద ఆయన ఎంతో జీవితం లైఫ్ చూసిన ఆయన జీవితంలో ఎన్నో విజయాలు సాధించిన ఆయన ఎన్నో పరాజయాలు కూడా చూసిన ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా వాదించడమేనా ఒప్పుకోవా నాగార్జున అన్నారు నీకు సాయం చేసిన మోనాల్ని పక్కన పెట్టి అభిజిత్ని స్వాప్ చేసావు ఈ ఒక్క మాట అన్నాక ఇంకా మానేయాలి క్లియర్ ఇది ఎగ్జాక్ట్లీ నేను నాగార్జున ఏది చెప్పేది అదే చెప్తున్నాను నీకు సాయం చేసిన మోనాల్ని పక్కన పెట్టి అభిజిత్ని స్వాప్ చేసావు ఎగ్జాక్ట్లీ ఇదే మాట అన్నారు దానికి హారిక నువ్వు అక్కడ సోహైలే ఎలిజిబుల్ సార్ అని మళ్ళీ అదే కథ పట్టుకొచ్చింది మోనాల్ ఇచ్చిన కెప్టెన్సీ పవర్ తోటి మోనాల్నే నామినేట్ చేయడం అంటే దానికి నువ్వు ఏదన్నా రీజన్ చెప్పు నీ బుద్ధి ఏంటనేది అక్కడ బయటపడింది నేను ఈ వీడియో ఈ నామినేషన్స్ ఎపిసోడ్ అయినప్పుడు మీరు ఒకవేళ ఎవరైనా చూసి ఉండకపోతే చూడండి ఒకసారి ఎగ్జాక్ట్లీ ఈరోజు నాగార్జున గారు ఏ మాటలు మాట్లాడేదో ఆ ఎపిసోడ్లో నేను ఏ మాటలు మాట్లాడాను నేను ఒక్కడినే ఆ మాటలు మాట్లాడాను మీకు ఏ రివ్యూలో ఆ మాటలు మాట్లాడి ఉన్నాడు ఎవ్వడు మాట్లాడు ఎందుకంటే న్యాయం మాట్లాడడం అనేది ఎవరికి అసలు రావట్లేదు భయం అయ్యో సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోతారేమో అయ్యో డిస్లైక్లు వస్తాయేమో అయ్యో కామెంట్స్లో తిడతారేమో వీళ్ళని ఫ్యాన్స్ అనకూడదు ఫ్యాన్స్ అంటే తప్పు చేస్తే తప్పు అని చెప్పగలిగిన వ్యక్తి ఫ్యాన్ నాకు పలానా వ్యక్తి అంటే ఇష్టం కానీ అతను ఏదన్నా తప్పు చేస్తే నేను అతను నాకు ఇష్టమే కానీ ఈ విషయంలో తప్పు చేశాడు అని ఒప్పుకునే వ్యక్తి నిజమైన ఫ్యాన్
తప్పు చేసినప్పుడు కూడా దాన్ని సమర్థించడానికి ఏదో ఒక లాజిక్ పట్టుకొచ్చి "ఆ, అక్కడ అక్కడ అలా ఫీల్ అయ్యాడు కాబట్టి ఎంతకాలం ఆడకుండా ఇక్కడ ఏడ్చాడు కాబట్టి అంతతో మొరాల్ బిజినెస్ ఆ లైన్ ఇలా రాసాడు కాబట్టి అది ఇది కాబట్టి అలా అయ్యాడు కాబట్టి మా వాడు రైట్." ఇలా ఎవడంటున్నాడో వాడు ఫ్యాన్ కాదు, బానిస. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ నాట్ ఇది ఫ్యాన్. ఫ్యాన్ అంటే దానికి ఆ వర్డ్కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఆ వర్డ్కి ఒక వాల్యూ ఉంది. ఫ్యాన్కి ఉన్న వాల్యూ తీసి పడేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇది అయ్యాక నెక్స్ట్ అన్నది కదా అక్కడ సోహెల్ ఎలిజిబుల్ అని అన్నది కదా, అన్నాక అక్కడ సోహెల్ స్వాప్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు అని నాగార్జున చెప్పారు. మనం చూసాం కదా, వెళ్ళి అఖిల్ ఇలాగ ఒక కనుసైగ చేస్తే స్వాప్, నీకు స్వాప్ కావాలా కమాన్ స్వాప్ అని చెప్పేసి వెళ్ళిపోయి బలవంత పెట్టాడు అఖిల్ని. అలా అంత రెడీగా ఉన్నాడు సోహెల్ స్వాపింగ్కి రెడీగా ఉన్నాడు అంటే దానికి హారిక అది నాకు సోహెల్ తర్వాత చెప్పాడు, నాకు హారిక ఐఎమ్ రెడీ అని ఆ టైంలో చెప్పలేదు అంట. తర్వాత చెప్పాడంట. అప్పుడు నాగార్జున వెంటనే అడిగారు, అరే నీ ముందే కదా వెళ్ళాడు అఖిల్ దగ్గరికి, నీకు ఆ మాత్రం అర్థం కాలేదంటే ఆ టైం వేరేసాదంట. ఇంకా అంటే ఇంత వాదన, ఇంత బ్లంట్, అసలు మీనింగ్లెస్ వాదన, లాజిక్ లేని వాదన. అసలు అప్పటికి నాగార్జున ఓపిక్గా అది ఏ టైం అయితేనేంటి, నీకు అంతకుముందు అలా స్వాప్ చేయడానికి రెడీగా ఉన్నాడనే విషయం గుర్తుంది కదా, సో నీకు కెప్టెన్సీ పవర్ ఇచ్చినప్పుడు అప్పుడు నువ్వు అది గుర్తు తెచ్చుకుని ఇలాగ స్వాపింగ్ చేయొచ్చు కదా సోహెల్తో అంటే దానికి మళ్ళీ ఇంకా ఏదో లాజిక్లు. ఇక్కడ యాక్చువల్లీ తనకు సమాధానం లేదు. బట్ ఏంటంటే అక్కడ నా డెసిషన్ చాలా టఫ్ అండి, సోహెల్ని బయటికి పంపించాలంటే నేను ఏదో ఒక పాయింట్ చెప్పాలి కదండి అని. పాయింట్ చెప్పడం ఏంటి? క్లియర్గా ఇదే పాయింట్ చెప్పాలి నువ్వు. మోనాల్ నన్ను కెప్టెన్ చేసింది, సో ఇప్పుడు నేను మోనాల్ కాకుండా ఇంకెవరినన్నా స్వాప్ చేస్తే అది ఎథికల్లీ రాంగ్ అని చెప్పి నువ్వు అప్పుడు పంపించాలి, అంతే కదా, అదే పాయింట్. ఇంక పాయింట్ చెప్పాలి కదండి ఏంటి. ఓకే, సో తర్వాత ఏముంటుందంటే ఐ హ్యావ్ టు రీపే టు అభిజిత్ అంటది. ఒప్పుకున్నది యాక్చువల్లీ. సో నా కోసం నామినేట్ అయ్యండి, సో ఐ హ్యావ్ టు రీపే అభిజిత్ అన్నది. దానికన్నా సరే అక్కడ సోహెల్ని అభిజిత్ స్వాప్ చేయొచ్చు, అప్పుడు రీపే చేసినట్టు ఉంటుంది, అటు మోనాల్ కూడా రీపే చేసినట్టు ఉంటుంది. ఒక్క దెబ్బకి 2 పెట్టలు. కానీ మన హారికకి అది కాదు, మోనాల్ వెళ్ళిపోవాలి, మోనాల్ నామినేషన్స్లో ఉండి మోనాల్ వెళ్ళిపోవాలి, అది తన టార్గెట్. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇవన్నీ అది. సో నెక్స్ట్ నాగార్జున గారు, మరి నువ్వు రీపే చేయాలి అభిజిత్ కన్నావు కదా, మరి ఆ రోజు అదే చెప్పొచ్చు కదా, ఆ రోజు ఎందుకు డొంక తిరుగుడు వేరే అని చెప్పావు అని క్లియర్గా అడిగారు. అడిగితే సార్ నేను మోనాల్కి నేను మళ్ళీ రీపే చేస్తాను సార్ వేరే టైం వచ్చినప్పుడు అంట. ఇంకెక్కడ టైం వస్తుంది, లాస్ట్ వీక్స్లో ఉన్నది, ఇంక కెప్టెన్ కూడా ఎవరు ఇంకా కెప్టెన్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు, ఇంకెప్పుడు బయటికి వెళ్ళాక రీపే చేస్తావా? సరే రైట్ పర్సన్కి ఓకే, అప్పుడు నువ్వు రైట్ పర్సన్కి స్వాప్ చేయనప్పుడు నువ్వు అభిజిత్కి ఎందుకు స్వాప్ చేసావంటే నాకు రైట్ పర్సన్ అభిజిత్తే అనిపించాడు సార్ అన్నది. వెంటనే నాగార్జున గారు ఒక వీడియో ప్లే చేశారు, సేమ్ అదే, చాలా దీనంగా కళ్ళంబట నీళ్లు అలా కాదుస్తూ మోనాల్ హారికని స్వాప్ మీ విత్ ద రైట్ పర్సన్ అంటే చాలా ఇంకా క్రోధమైన చూపుతోటి మోనాల్ని చూస్తూ ఐఎమ్ స్వాపింగ్ విత్ అభిజిత్ అని అన్నప్పుడు ఆ వీడియో ఎంత దారుణంగా ఉందంటే అందులో హారిక ఒక బిహేవియర్ అది ఎలా ప్లే చేసి అదేంటంటే నెక్స్ట్ ఏదైతే చాలా నాటకం వాడిందో మోనాల్ పక్కన ఉన్నప్పుడు, అదే స్వాప్ విత్ మీ రైట్ పర్సన్ అంటే నువ్వు అఖిల్తోనే స్వాప్ చేసుకుందాం అనుకున్నావు అని, సారీ బ్రో ఐ కాంట్ డూ దట్ బ్రో అన్న వీడియో ప్లే చేసి నెక్స్ట్ అప్పుడు నాగార్జున గారు, సో మరి ఐ కాంట్ డూ దట్ బ్రో అన్నావు అంటే నువ్వు అఖిల్తో స్వాప్ చేయమన్నా కూడా చెయ్యవు కదా అని చెప్పి అడిగితే అప్పుడు లేదు అక్కడ అభిజితే రైట్ పర్సన్ అని చెప్పి అన్నది. అంటే అక్కడ నువ్వు మరి ఫేవరిజం చూపిస్తున్నావు కదా అని అడిగినప్పుడు ఇంకా సమాధానాలు ఇంకా నాగార్జున గారు మాట్లాడిన ప్రతి మాటకి ఏదో ఒక వాదన, తప్పు ఒప్పుకోవడానికి మనసు ఒప్పట్లేదు. ఇంకా అలా వాదన వెళ్ళింది. మళ్ళీ ఈ వాదనలోనే మళ్ళీ నెక్స్ట్ ఏమొచ్చింది, నేను మోనాల్కి అవినాష్ టాపిక్ వచ్చినప్పుడు అప్పుడు మోనాల్కి సాయం చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇప్పుడు అవినాష్కి సాయం చేద్దాం అనుకున్నాను అని ఇది వచ్చింది డిస్కషన్.
అప్పుడు నాగార్జున అప్పుడు కూడా సరే ఆ వీడియో కూడా చూద్దాం అని చెప్పి మోనాల్కి ఏదైతే సాయం చేసేనో అని పబ్లిసిటీ చేసుకుంటుందో ఆ వీడియో చూపించారు. మోనాల్ వచ్చి అడిగితే సామాను తన దగ్గర పెట్టుకుని బజ మోగేంత వరకు అస్సలు వెళ్లకుండా అక్కడే కూర్చుని అప్పుడు వెళ్ళి పక్కన సామానం పెట్టి అప్పుడు ఒకవేళ బిగ్ బాస్ నాగార్జున ఒప్పుకుంటే ఈ కౌంట్ అవుతుంది అని చెప్పి అలా ఉంది. బిగ్ బాస్లో ఎక్కడా కూడా ఎండ్ బజర్ ముగిక నెక్స్ట్ ఏం చేసినా అవి లెక్కలోకి రావు. అవి అందరికీ తెలుసు. అవి తెలియనట్లు నాటకం ఆడితే అది అందరికీ తెలుసు అక్కడ అది నాటకం ఆడుతున్న విషయం అది. సో అది చూపించి ఇక్కడ నువ్వు హెల్ప్ చేసినట్లా అంటే అది చేద్దాం అనుకున్నాను అని చెప్పాను. అది సరే అక్కడ టాస్క్లో ఎవరు గెలిచేదంటే అవినాష్ అని చెప్పింది. సరే మరి అక్కడ అవినాష్కి నేను హెల్ప్ చేయలేనని బాధపడడంలో ఏమైనా మీనింగ్ ఉందా? ఒకసారి మీరే ఆలోచించండి. అసలు యాక్చువల్లీ తను హెల్ప్ చేయకపోవడం వల్ల అవినాష్ ఓడిపోతే అప్పుడు నెక్స్ట్ టైం అయ్యో అవినాష్ అప్పుడు ఓడిపోయాడు కదా నేను ఇంకోసారి హెల్ప్ చేస్తాను అంటే అది వేరు. అక్కడ టాస్క్లో అవినాష్ గెలిచాడు, తిన హెల్ప్ అవసరం లేదు. అప్పుడు హెల్ప్ అడిగాడు కదా అని చెప్పేసి గుర్తు చేసుకుని అయ్యో బాబోయ్ ఇప్పుడు అర్జెంటుగా నేను వెళ్ళి అఖిల్ బదులు ఇక్కడికి అవినాష్కి వెళ్ళి వేయాలి ఇష్టం తన ఆ రీజన్ చెప్పకూడదు. అవినాష్కి ఓటు వేయాలా వెళ్ళి పెండ్ల దండ వేయాలా వెయ్యి, తప్పులేదు, ఎవరు తప్పట్టదు. కానీ అబద్ధం చెప్పొద్దు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకి ఇంకోటి వేరే రీజన్ చెప్పుకో, ఏడుస్తున్నట్టు నటించుకో. అక్కడికి వెళ్ళి ఎంత ఓవర్ యాక్షన్ చేసింది, సిగరెట్లు అలా గాలిలో ఊదినట్టు ఊదేసి అయ్యి బాబాయ్ నా డెసిషన్ ఎంత కష్టం అఖిల అవినాష్ కష్టం అయ్యి బాబాయ్ ఆ రోజు అవినాష్ నన్ను అది అడిగాడు హెల్ప్, వెళ్ళి వెంటనే దండేసేసి అయ్యో బాబాయ్ ఆ రోజు నేను హెల్ప్ చేయలేకపోయినా నా లైఫ్ అంతా నేను గుర్తుంచుకుంటాను, లైఫ్ అంతా బాధపడతాను, ఇప్పుడు నేను హెల్ప్ చేయాలి అవినాష్కి అని చెప్పేసి ఆ మెడలో దండేసేవా? అంత ఓవర్ యాక్షన్ అవసరమా? నేను అవినాష్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా. అఖిల్ మీద నాకు మంచి అభిప్రాయం లేదు. ఆ రోజు సీక్రెట్ నుంచి బయటకు వచ్చాక నన్ను అవమానించాడు కాబట్టి నేను అవినాష్కి వస్తున్నాను. అది నిజంగా ధైర్యంగా ఉన్నదన్నట్టు చెప్తే అదని జెన్యూన్ అంటారు. ఇలా ఫేక్గా కాదు, ఫేక్ యాక్టింగ్ కాదు. దీని మీద కూడా నేను ఒక మంచి ఆ రోజు ఎపిసోడ్ చాలా బాగుంటుంది, ఫన్నీగా కూడా ఉంటుంది. కింద కాదు నా వీడియోస్లోకి వెళ్ళి చూస్తే మీకు అవన్నీ వీడియోస్ ఉంటాయి, చూడండి. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను తను చేసిన ఓవర్ యాక్షన్ని. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇంకా బేసికల్లీ ఇదంతా అయిపోయాక ఈ క్లాస్ అంతా పీకేక లాస్ట్కి రిలీజ్ అయిందా అంటే అప్పటికి రిలీజ్ పెద్దగా కాలేదు. మోనాల్ని స్వాప్ చేయకూడదు, ఆ రోజు మోనాల్ని స్వాప్ చేయడం అన్యాయం, ఆ రోజు సోహెల్తోనే స్వాప్ చేయాలి, అభిజిత్ని స్వాప్ చేసిన ఎవరిని స్వాప్ చేసినా సోహెల్తో స్వాప్ చేయాలి అనేది అప్పటికి గ్రహించకుండా లాస్ట్కి మోనాల్ని అఖిల్తో స్వాప్ చేసి ఉండాల్సింది అని రిలీజ్ అయింది. అలాగే అభిజిత్ తోటి ఈ ఆకుల టాస్క్ అనేది చేయించాల్సిందే అని రిలీజ్ అయింది. సో బేసికలీ లాస్ట్కి రిలీజ్ కాలేదు. అది నాగార్జున ఏదో సరే ఇంకా ఈ వ్యక్తి రిలీజ్ అవ్వదు అని డిసైడ్ అయ్యి నువ్వు ఇకపై అయినా అట్లీస్ట్ ఇండివిజువల్గా ఆడు, నీ కోసం నువ్వు ఆడు, ఒకరికి చెంచాగిరి చేయొద్దు. డైరెక్ట్గా చెంచాగిరి అనే మాట వాడలేదు, ఒకళ్ళ కోసం వాడకు, వేరే వాళ్ళ కోసం, నీ గురించి నువ్వు వాడు అని చెప్పారు. ఇండైరెక్ట్గా ఒకరికి చెంచాలా ఉండకు, వాళ్ళ ఫ్యాన్స్ వేసి ఓట్స్తో బతికిపోవడం ఇవన్నీ ఇది కరెక్ట్ కాదు. జెన్యూన్గా ఉండి ఓడిపోయినా పర్వాలేదు, బట్ ఇలా చెంచాగిరి చేసి టాప్ 2 వచ్చినా వేస్ట్. బయటికి వెళ్ళాక ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండదు. ఓకే, నెక్స్ట్ నాగార్జున మళ్ళీ బ్యాక్ టు హౌస్ వస్తారు. ఈరోజు ఎపిసోడ్ రివ్యూ చాలా ఎక్కువసేపు ఉండబోతుంది. ఏం పర్వాలేదు, మీరు చూస్తే చూడండి, లేకపోతే మానేయండి. ఓకే, సారీ. సో నెక్స్ట్ నాగార్జున గారు మళ్ళీ బ్యాక్ వీళ్ళని హౌస్లో వీళ్ళ దగ్గరికి వస్తారు. వచ్చాక హౌస్లో ఎవరు తప్పు చేశారో ఒక్కొక్కరు చెప్పండి అంటే అప్పుడు నెక్స్ట్ సోహెల్ లేచి నేను అరియానాని విక్రించాను అని ఒప్పుకుంటాడు. మరి అరియానాకి సారీ చెప్పేవాడిని నాగార్జున అడిగితే సారీ ఇప్పుడే ఎక్కడ చెప్తాను చెప్పేసి అప్పటికప్పుడు అరియానాకి సారీ చెప్తాడు. నాగార్జున గుర్తు చేస్తారు ఆ సైకాటిక్ బిహేవియర్ని. నేను చెప్పాను కదా నాగార్జున డెఫినెట్లీ చెప్పాలి అని చెప్పి. అయితే సీరియస్గా కాకుండా సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. చెప్పాలంటే ఇది క్యాచ్ చేస్తే సోహెల్ ఉంటాడు, ఇది క్యాచ్ చేయకుండా ఇది రిపీట్ చేస్తే సోహెల్ తన ఎక్కిన తనకు ఉన్న కొమ్మని తనే నరుకున్నట్టు లెక్క. సో క్యాచ్ చేస్తాడని అనుకుంటున్నాను, చూద్దాం. నెక్స్ట్ సోహెల్ అయిపోయింది. నెక్స్ట్ నాగార్జున ఇది అరియానా అని అడుగుతారు. అంటే నువ్వు వర్స్ట్ కెప్టెన్ అని నేను అందరికీ ఇచ్చారు కదా, నేను అడగడం కదా అరియానాకి చెప్తారు.
నేను అందరూ వరస్ట్ కెప్టెన్ అన్నారు కదా, నువ్వు వరస్ట్ కెప్టెన్ కాదు, రూల్స్ ప్రకారం నువ్వు పర్ఫెక్ట్లీ చేసావు అని చెప్పారు. అది ఆనందం. డన్ 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 డన్. నెక్స్ట్, అవును సార్ నేను వరస్ట్ కెప్టెన్ కాదు, వరస్ట్ కెప్టెన్ అన్నందుకు నేను డల్ అయిపోయినానంటే, నువ్వు డల్ అవ్వద్దు, నిన్ను నువ్వు నీ హౌస్మేట్స్ కళలోంచి చూసుకోవద్దు, నిన్ను నువ్వు నా కళలోంచి చూసుకో, నీ కళలోంచి చూసుకో, అదే నీ కళలోని చూసుకో, నా కళలోని చూసుకో, మా కళలోని చూసుకో, నా కోడలు సమంత కళలోని చూసుకో. అంటే ఆ మాట అనలేదులేండి, నేను యాడ్ చేస్తున్నాను. సో ఇలాగా వేరే వాళ్ళ కళలోని చూసుకో అని చెప్పి ఇలా అనేసరికి అదేనా ఒకసారి స్క్రీన్ నుంచి మాయమైపోయింది. ఏంటబ్బా అదేనా కనిపించట్లేదని చూసుకుంటే పైన Cloud9లో ఉంది. అది ఇప్పుడు ఏంటనుకుంటున్నారు అసలు, ఎందుకు ఇలా చేశారు అని నాగార్జున అనుకుంటున్నారా? నాగార్జున గారు అదేనా అంటే ఫేవరెట్ అనుకుంటున్నారా? యాక్చువల్గా ఏంటంటే, అంటే ఇది నా గెస్, పూర్తిగా నేను కరెక్ట్ కాకపోవచ్చు, అంత కాన్ఫిడెంట్గా నేను చెప్పట్లేదు. బట్ ఒకటి అయి ఉండొచ్చు, ఒకటి నాగార్జున గారికి అది అని అంటే ఇష్టం అయి ఉండొచ్చు, అందువల్ల ఇలా అని ఉండొచ్చు. ఓకే. సెకండ్ది, అది అన్న యాక్చువల్లీ లాస్ట్ టైం నాగార్జున గారు పొగిడేసరికి విశ్వరూపం చూపించింది. కెప్టెన్ అయి ప్రతి ఒక్కరిని టార్చర్ చేయడం ఇదంతా ఎప్పుడు జరిగింది? సమంత వచ్చి సమంత అదే అన్నా నువ్వు నేను ఒకటే, నా అర్థం నువ్వు, నా ప్రతిరూపం నువ్వు అని చెప్పేసరికి అక్కడి నుంచి అబ్బా అది అన్నా విశ్వరూపం కనిపించి టీఆర్పీ పెరిగింది. సో అలాంటిది ఏదైనా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసి నాగార్జున గారు ఇలా అన్నారా? మేబీ అయిండొచ్చు, చూద్దాం. నెక్స్ట్ అది అన్న ఎపిసోడ్ అయిపోయాక నెక్స్ట్ మోనాల్ది పెద్దగా ఏం లేదు. మోనాల్ అదే నామినేషన్స్లో ఇలాగ నేను స్టాండ్ తీసుకున్నాను. బేసికల్గా తప్పు చేసినట్టు చెప్పలేదు, బట్ ఏదో చెప్పింది మొత్తానికి. దానికి నాగార్జున గారు మోనాల్ నువ్వు బాగా ఆడుతున్నావు అని చెప్పి అని ఓకే, చీ అని ఎందుకన్నావు అని అడిగారు. ఆ చీని పట్టుకొస్తే చిన్న డిస్కషన్, అంటే పెద్దగా అందులో నాగార్జున గారు ఈరోజు మోనాల్ని, సోహెల్ని, అఖిల్ని, అరియానాని, బేసికల్లీ హారికని, అభిజిత్ని తప్ప మిగిలిన అందరినీ ఈరోజు లైట్ తీసుకున్నారు. అది సో చీ అనే ఎపిసోడ్ సంబంధించి కొంచెం డిస్కషన్ అయింది, దాని గురించి కూడా పెద్దగా ఏమీ మాట్లాడలేదు నాగార్జున గారు. నెక్స్ట్ అఖిల్ దెయ్యం డ్రాస్లో కన్ఫ్యూజ్ అయ్యాను, సారీ చెప్పాడు. అలాగే సీక్రెట్ నుంచి బయటకు వచ్చాక ఇలాగ హారికాని కొంచెం మాట్లాడినాను, దానికి నేను సారీ చెప్పాను అని కూడా చెప్పాడు. అంతే, దానికి పెద్ద పట్టించుకోదు నాగార్జున. నెక్స్ట్ అభిజిత్ దగ్గరికి వచ్చాక ఫస్ట్ నాగార్జున గారు ఓపెన్ ద గేట్స్ ప్లీజ్ అని అంటారు. మెయిన్ గేట్ ఓపెన్ అవుతుంది, అక్కడే సీరియస్నెస్ సెట్ చేసేది అనమాట. అభిజిత్కి ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసేది, ఎలా ఉండబోతుంది ట్రీట్మెంట్ అనేది. ఎందుకంటే మామూలుగా లేపి క్వశ్చన్ అడిగితే ఇందాక హారిక తీసుకున్నట్లే స్టార్టింగ్ అంతా కామెడీగా తీసుకోవచ్చు. మూడు సెట్ చేసి అప్పుడు ఏమన్నారు, అభిజిత్ నువ్వు చేసిన తప్పులేంటి చెప్పు అంటే, ఇది అడిగినప్పుడు మోనాల్ అనే పాయింట్ ఉంది, అదే టాస్క్ చేయనందుకు రీజన్స్ చెప్తూ మోనాల్ అనే పాయింట్ ఉంది దాంట్లో, నేను ఎందుకు చాలా హర్ట్ అయ్యాను సార్, ఆ వ్యక్తితో లింక్ చేయొద్దని ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాను చాలాసార్లు, ఆ మొదటి సెంటెన్స్లోనే నేను అఖిల్ మోనాల్ని ఏడిపించామని ఉంటే నాకు చాలా ఫీల్ అయినా చెప్పాడు. ఓకే, అప్పుడు నాగార్జున గారు సింపుల్గా ఓకే నువ్వు అలా ఫీల్ అయ్యావా బాబు అని చెప్పి ఒక వీడియో ప్లే చేస్తారు. ఆ వీడియోలో ఏంటి, సేమ్ ఇందాటి వీడియో ఏదైతే ఎక్కడైతే తను మోనాల్ని నేను ఏడిపించాను అని అన్నాడో అదే వీడియో. నాగార్జున అడుగుతుంది, నువ్వు చెప్పిన మాటలే కదా బిగ్ బాస్ చెప్పేది, మరి దానికి ఎందుకు అంతలాగా ఎమోషనల్గా ఫీల్ అయిపోయామని అడిగితే అప్పుడు అభిజిత్, ఆ విషయం నేను ఒప్పుకుంటాను సార్, ఐఎమ్ రాంగ్, ఐ వాజ్ రాంగ్, బిగ్ బాస్ కూడా యాజ్ ఏ గేమ్ స్పిరిట్తో పంపించారు, ఈ విషయం తర్వాత అర్థం చేసుకున్నాను సార్, కొంచెం టైం పట్టింది. ఓకే, ఇక్కడే మొత్తం మారిపోయాడు, ఇక్కడే ఒప్పేసుకున్నాడు తప్పుని. చిన్న స్ప్లిట్ సెకండ్లో వీడియో ప్లే చేసి వదిలిన వెంటనే ఒప్పుకున్నాడు. ఎందుకని, ఒకటి నాగార్జున గారు 3 సెట్ చేశారు బయట గేట్లు ఓపెన్ చేయమని చెప్పి. నెక్స్ట్ అర్థమైంది చాలా దారుణంగా ఉండబోతుంది, ఇక్కడ మామూలుగా ఉండదు, అంటే ఇంకా వాదన వేసుకుంటే ఇది డైరెక్ట్లీ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. గ్రహించాడు అభిజిత్ వెంటనే, ఇంకా ఇక్కడ నేను సాగదేయకూడదు, తప్పు ఒప్పుకోవాలని అర్థమైపోయింది. తను తప్పు చేశాడనే విషయం తనకు తెలుసు. నిజంగా తప్పు చేశాడనే విషయం తెలియకుండా ఉండుంటే ఇంకా డ్రామా కంటిన్యూ చేసేవాడు.
ఏడు మొహం పెట్టేసి ఏడ్చేసి ఆ డ్రామా ఎప్పుడైతే అక్కడ చేసాడో అది మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేసి ఆ డ్రామాని ఇంకా రక్తిగా కట్టించడానికి ట్రై చేసేవాడు. అది ఇక్కడ నాగార్జున బిగ్ బాస్ వీళ్ళకి తెలుసు వీళ్ళ దగ్గర ఈ డ్రామాలు పనిచేయవు. సో ఇలాగా ఇంకా పనిచేయవని తెలిసి వెంటనే సారీ చెప్పాడు. సారీ చెప్తే సరే ఆకులు లెక్క పడ్డప్పుడు రూల్స్ చెప్పావు. మరి అంటే బేసికల్ ఏంటంటే నాగార్జున అన్నమాట ఆకులు లెక్క పెట్టమన్నప్పుడు ఆకులు లెక్క పెట్టడానికి నేను పైకెక్కాలి, చెట్లు ఇదిపోతాయి, ఇది ప్రాపర్టీని డ్యామేజ్ చేసినట్లు. సో బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఆకులు టాస్క్ చేయట్లేదు అని అన్నావు కదా. మరి టాస్క్ కానీ చేయకపోతే, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ చేయకపోతే అది కూడా బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేసినట్లే, మరి దానికి పనిష్మెంట్ ఉంటుంది అనే విషయాన్ని గ్రహించలేదా అని చెప్పి నాగార్జున గారు అడిగితే దానికి వెంటనే మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఇంకా 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 ఇక్కడి నుంచి ఏంటంటే ఇంకా మరీ సెంటిమెంటల్ గేమ్ అనమాట. ఇంకా మోకాళ్ళ మీద కూర్చుంటే ఇంకా అక్కడ బ్యాడ్ ఎవరవుతారో నాగార్జున అవుతారు. ఇక్కడ విక్టిమ్ కార్డ్ ఎవరు ప్లే చేస్తున్నారు? అభిజిత్. మోకాళ్ళ మీద కూర్చుంటే ఒక్కసారి మారిపోతుంది. అందుకనే అమ్మ రాజశేఖర్ కూడా స్టార్టింగ్ ఎపిసోడ్లో ఎప్పుడైతే దేవి నాగవల్లి గారు ఒక మాట ఉన్నారో వెంటనే ఇమ్మీడియట్లీ ఆయన చేసిన పని ఏంటి? మోకాళ్ళ మీద కూర్చోవడం. మోకాళ్ళ మీద కూర్చుని ప్రాధేయ పెట్టినా, కళ్ళమ్మడి నీళ్ళు తెచ్చుకున్నా, ఏడు మొహం పెట్టినా ఇమ్మీడియట్లీ మన తెలుగు ప్రజలంతా ఏం చేస్తారు? అయ్యో బాబోయ్, అభిజిత్ని ఇంత ఏడిపించేస్తున్నది నాగార్జున, ఇంత ఏడిపించేస్తున్నది బిగ్ బాస్, ఇంకేమన్నా ఉందా? అయ్యో పాపం చంటి పిల్లోడు, బుజ్జు పిల్లోడు ఇంత 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 ఎమోషనల్ స్ట్రెస్కి ఫీల్ అవుతున్నాడు, ఓట్లు వేసేయాలి, ఇంకంతే. అది దిస్ ఈజ్ కాల్డ్ మ్యానిపులేషన్. నాగార్జున గారు ఆ డైలాగ్ కూడా వేశారు, ఆ విషయాన్ని కూడా గ్రహించారు. ఏంటి ఓకే తను ఏమంటాడు? బిగ్ బాస్ ప్లీజ్, నాగ్ సార్ ప్లీజ్, నేను క్షమాపణ కోరుకుంటున్నాను. అబ్బా సినిమాల్లో డైలాగ్. మామూలుగా ఇప్పుడు ఐఎమ్ సారీ, ఐ అపాలజైస్ అంటాడు కదా. ఇప్పుడు స్వచ్ఛమైన తెలుగులో నేను క్షమాపణ కోరుకుంటున్నాను అని వచ్చినట్టు. ఓకే నాగార్జున, నువ్వు బిగ్ బాస్ వర్స్ట్ పెర్ఫార్మ్ అన్నప్పుడు అపాలజైజ్ చేసేవా లేదా అని అడిగితే దానికి అభిజిత్, నేను డెఫినెట్లీ అపాలైజ్ చేస్తాను, నేను వర్స్ట్ పెర్ఫార్మనే కదా, నేను అపాలైజ్ చేశాను అంటే అదే నీతో ఉన్న ప్రాబ్లం. నువ్వు తప్పు చేస్తావు, ప్రతి వారం తప్పు చేస్తావు, ప్రతిసారి అపాలజైజ్ అని అంటావు అని నాగార్జున అంటే దానికి అభిజిత్, ఇంకా ఈ సీజన్ మొత్తం ఈ మోనల్ యాంగిల్ అనేది ఈసారి బిజినెస్ అనలేదు, మనోడు మార్చాడు, యాంగిల్ అంట. మొన్న కూడా యాంగిల్ అనాల్సింది కదా, బిజినెస్ అన్నది ఎందుకన్నాడు మొన్న? ఓకే, అది ఒకసారి అనలేదు, మల్టిపుల్ టైమ్స్ అన్నాడు బిజినెస్ అని. ఓకే, ఈ సీజన్ మొత్తం ఈ మోనల్ యాంగిల్ అనేది నన్ను ఎంత ట్రబుల్ చేసింది నాకు తెలుసు సార్, మీదంటే నేను పడతాను సార్. ఓకే, ఇక్కడ కూడా చెప్పి నువ్వు మీదంటే నేను పడతానని చెప్పేసి ఏదో నాగార్జున గారు ఏదో అంటున్నట్లు సీన్ క్రియేట్ చేస్తే వెంటనే ఇమీడియట్లీ నాగార్జున గారికి మండింది. నాగార్జున గారు అక్కడేమీ తిట్టేయట్లేదు, కొట్టేయట్లేదు, మీదంటే నేను పడతాను సార్, మీరు అనండి, మీది నన్ను ఇచ్చేస్తున్నాను అంటే నాగార్జున అన్నది, నేను అసలు ఏమీ అనడం లేదయ్యా, నువ్వు చేస్తున్న తప్పులు ఏంటో చెప్తున్నానంతే. ఇప్పుడు డోంట్ పుష్ ఇట్ ఆన్ మీ. అక్కడ నాగార్జున టోన్ చేంజ్ అయింది. ఇప్పుడు డోంట్ పుష్ ఇట్ ఆన్ టు మీ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ మ్యానిపులేటెడ్ బై ద, అక్కడ సౌండ్ కట్ అయింది, అక్కడ ఏమన్నారో ఏదో అని అంటారు. మొత్తానికి బేసిక్గా ఆయన అన్నమాట ఏంటంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ మ్యానిపులేటెడ్. సో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తున్నాడు అనేది. సో డోంట్ పుష్ ఇట్ ఆన్ టు మీ అని మళ్ళీ అని నువ్వు చేసిన తప్పులు అడుగుతున్నాను, తప్పు చేశానని చెప్పి దానికి రీజనింగ్ చెప్పి తప్ప కాదా అని ఎవరికి అర్థం కాకుండా చేస్తుంటావు అందరికీ అని చెప్పి అన్నారు. సేమ్ నేను ఇదే మాట అన్నాను ఒక ఫ్యూ డేస్ బ్యాక్. నాగార్జున గారిని కూడా కన్ఫ్యూజ్ చేసేస్తాడు. మాటలు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందంటే చాలా అర్థవంతంగా ఉన్నట్టు అంటేనే అసలు ఏమి అర్థం కాదు, అసలు తన తప్పే లేదన్న ఫీలింగ్ వచ్చేలా చేస్తాడు అది. సో అదే మాట ఈరోజు నాగార్జున గారు అన్నారు. సో అభిజిత్, ఐ మేడ్ ఏ మిస్టేక్ ఇన్ దట్ రిగార్డ్ సార్ అని చెప్పి తప్పు మళ్ళీ ఇంగ్లీష్లో ఒప్పుకున్నాడు ఈసారి. సో నాగార్జున గారు ప్లీజ్ స్టాండ్ అప్, ఐ డోంట్ వాంట్ యూ టు సిట్ లైక్ దిస్ అని ఆయన కూడా ఇంగ్లీష్లోనే రెస్పాండ్ అయ్యి, సో నాగార్జున గారు సరే చాలు ఇంకా అని చెప్పి బిగ్ బాస్ క్లోజ్ ద గేట్స్ అంటే గేట్స్ క్లోజ్ అవుతాయి. సో అక్కడితోటి అభిజిత్కి క్లాసు సమాప్తం. నెక్స్ట్ ఇది అయ్యాక ఒక ఫైనల్గా మాత్రం నాగార్జున గారు ఇంకొక పని చేశారు. ఇది దారుణం.
నాగార్జున అంటే ఒక స్టార్, ఎన్నో సినిమాలు, ఎన్నో సంవత్సరాలు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి ఈరోజు అభిజిత్ వల్ల బిగ్ బాస్ హౌస్మేట్స్ని దన్నం పెట్టి బ్రతిమాలాల్సి వచ్చింది. మీ గేమ్ మీద ఆడండి, టాస్కులు ఆడండి అని దన్నం పెట్టి బ్రతిమాలాల్సి వచ్చింది. అది అలాంటి పరిస్థితికి నాగార్జున తీసుకొచ్చిన అభిజిత్ని సమర్థించి వేయాలని ఇంకా అసలు ఏమనాలి. ఇందాక ప్రోమో రిలీజ్ అయ్యాక చూశాను ఫేస్బుక్లో చాలా పోస్టులు. నాగార్జున్ని విపరీతంగా తిట్టడం. నాగార్జున ఎవరు, అభిజిత్ ఎవరు? ఇంకో 2 నెలలు అయిపోయాక అసలు అభిజిత్ అంటే ఎవరో కూడా ఎవరికి తెలియదు. మనం కౌశల్ సంగతి చూసాం, ఏమైంది? అభిజిత్ కూడా అంతే. మీరు ఎవరిని ట్రోల్ చేస్తున్నారో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ట్రోల్ చేయండి. జీవితంలో ఏం సాధించాడు అభిజిత్, ఏం సాధించాడు నాగార్జున, అది కంపేర్ చేయండి. ఎంతమందిని ఎంతలా ఇంప్రెస్ చేశాడు నాగార్జున, ఇన్స్పైర్ చేశాడు నాగార్జున, ఎంతమందికి లైఫ్ ఇచ్చాడు నాగార్జున. ఇవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీరు ట్రోల్ చేసే ముందు. ఎవరి గురించి ఎవరిని ట్రోల్ చేస్తున్నారు ఆలోచించండి. ఓకే, ఎనీవే ఇది అయ్యాక నాగార్జున గారు నామినేషన్స్ నుంచి సేవ్ చేస్తుంది ఎవరిని, మోనాల్ని సేవ్ చేసినప్పుడు పెట్టిన కేక నా సౌండ్ బాక్స్లో రీసౌండ్లో వచ్చింది. సో తను వెళ్ళిపోతానేమో అని చాలా బలంగా అనుకున్న టైంలో తను సేవ్ అవ్వడం, తన ఆనందం చూడడానికి చాలా బాగుంది. నెక్స్ట్ మోనాల్ చెప్పింది ఈ వీక్ నాకు చాలా ఇంపార్టెంట్, నా కోసం నేను స్టాండ్ తీసుకుని పోరాడిన వీక్ అని చెప్పింది. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత గోవిందా గోవిందా అన్నది. ఈ పిల్లకి ఎప్పుడు ఏది వాడాలో తెలీదు. చా అనేది ఎక్కడ వాడాలో తెలీదు, గోవిందా గోవిందా ఎక్కడ వాడాలో తెలీదు. సేవ్ అయినప్పుడు గోవిందా గోవిందా వాడకూడదమ్మా, ఓకే? అది ఎలిమినేట్ అయినప్పుడు వాడాలి. ఎనీవే నాగార్జున కూడా క్యాచ్ చేసి అది మార్చేది యాక్చువల్లీ. సో ఎనీవే మోనాల్ సేవ్ అయింది. మోనాల్ సేవ్ అయ్యాక అవినాష్కి నువ్వు ఎవిక్షన్ పాస్ ఈ వారం వాడతావా, నెక్స్ట్ వీక్ వాడతావా డిసైడ్ చేసుకో, రేపు కలుద్దాం అని చెప్పేసి నాగార్జున గారు ఈ ఎపిసోడ్ని ముగించారు. ఈరోజు రివ్యూ నా జీవితంలో అంటే బిగ్ బాస్ 4కే నేను రివ్యూస్ చేస్తాను. నేను చేసిన రివ్యూస్లో లెంతియెస్ట్ రివ్యూ ఈ రోజుదే. ఐఎమ్ సారీ అబౌట్ దట్. రేపు నుంచి ఇంత లెంతీగా ఉండదు, ఓకే? ఎనీవే చాలా డిజిటల్స్ వస్తే నాకు తెలుసు, కొట్టండి. థ్యాంక్ యూ. ఓకే, ఐ విల్ క్యాచ్ యూ టుమారో. బాయ్.